ఫస్ట్ పైథాన్ అయితే మీకు ఉంటదనమాట. లైక్ ఒక ఏఐకి ఎంతవరకు యూజ్ అవుతదో అంతవరకు అయితే మీకు పైథాన్ అయితే ఉంటది. దాని తర్వాత మీకు స్టాటిస్టిక్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాతకి మీకు మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, ఎన్ఎల్పి ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు ఏఐ ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం నీట్‌గా. జనరేటివ్ ఏఐ సిలబస్ అనేది మీకు లాస్ట్‌లో ఉంటది. ప్రతి టూల్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఓపెన్ ఏఐకి సంబంధించింది గానీ, క్లాడ్‌కి సంబంధించింది గానీ, డీప్‌సీక్‌కి సంబంధించింది గానీ, ఎవ్రీథింగ్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయితే మెయిన్‌గా నీకు ఎందుకు ఇవన్నీ యాడ్ చేయడం అంటే మార్కెట్‌లో వచ్చేసరికి ఓన్లీ ఏఐ అంటే లైక్ ఒక టూల్ బిల్డ్ చేయడం, లేకపోతే ఒక ఎల్ఎల్ఎం అని చెప్పేసి డైరెక్ట్‌గా ఏదో ఒక 2 ప్రాంప్ట్స్ రాసి చూపించేస్తున్నారనమాట. అలా కాదు, స్క్రాచ్ నుంచి కోడ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా పనిచేస్తాయి, అసలు ఎట్లా టూల్స్ బిల్డ్ చేస్తారనేది ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఒక 5 ప్రాజెక్ట్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైక్ డిఫరెంట్ ఫీల్డ్‌లో అనమాట. మెడికల్ ఫీల్డ్‌లో ఏ విధంగా ఏ టూల్స్ యూజ్ చేస్తారు, దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి, అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఎట్లా యూజ్ చేస్తారు, అండ్ ఎంటర్టైన్మెంట్‌లో ఎట్లా యూజ్ చేస్తారు, స్కూలింగ్స్‌లో ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పేసి ఒక 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. లైక్ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటదండి? మనకి 2 మంత్స్ ఉంటుందండి కోర్స్ డ్యూరేషన్. ఓకే. కానీ దీంతో పాటు ఒక అడిషనల్ యాడ్ ఆన్ కూడా ఉంది మన దగ్గర. ఓకే. కోర్స్ డ్యూరేషన్ మొత్తం మీద మనం అగైన్ మన ఏ టూల్స్ యూజ్ చేసుకుని వాళ్ళని మనం మానిటర్ చేస్తూ ఉంటాం. దానికి కూడా మన దగ్గర టూల్స్ ఉన్నాయి, మన ఇన్బిల్ట్ టూల్స్. సో ఏ టూల్స్ ద్వారా వాళ్ళు ఎంత పర్ఫామ్ చేశారు, ఎవరికి ఎన్ని స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కోర్ రిపోర్ట్ అనుకోండి, మనం పాయింట్స్ అసైన్ చేస్తాం. సో బాగా పర్ఫామ్ చేసిన కొంతమందిని మనం తీసుకుని వాళ్ళని ఫర్దర్గా మనం ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ ఉంటుంది? ఇంటర్న్షిప్ అనేది హార్డ్లీ ఒక 1 మంత్ అట్లా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ టైం. ఇప్పుడైతే మనం 1 మంత్ అట్లా అనుకుంటాం. సరే.